హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మాత్రం చాలా ఎండలు అయితే బగబగమంటూ మండిపోతున్నాయి. అసలు బయటకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. ఇంకా చిన్నపిల్లల్ని కానివ్వండి, పెద్దవాళ్ళని కానివ్వండి, అసలు బయటకు పంపించాలంటేనే చాలా భయం అవుతుంది. ఇంకా సాయంత్రం 6 వరకు అంటే 6 అయినా కానీ ఆ వేడి మాత్రం అసలు తగ్గడం లేదు. ఆ వేడికైతే అసలు మనం ఎక్కడ చాలామంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు ఏంటి అనేది అయితే అసలు అర్థం అవ్వడం లేదు. మనం అంటే విలేజెస్లో చూసుకుంటే కనుక ఎవరైతే ఫార్మింగ్ చేస్తారో వాళ్ళు కూడా అసలు అక్కడనే ఫార్మింగ్లోనే చాలామంది కళ్ళు తిరిగి పడిపోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి సిటీలో కూడా ఎవరైతే నార్మల్గా వెహికల్స్ మీద వెళ్తూ ఉంటారో, 2 వీలర్స్ మీద కానివ్వండి, అట్లా అండ్ 3 వీలర్స్ మీద మనం ఆటోలో వెళ్ళినా కానీ ఆ దగ్గడికి అయితే అసలు చాలామంది కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది. ఇంకా మెయిన్ హైవేల మీద మనం నియర్లీ చాలా లాంగ్ డ్రైవ్ చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడ కూడా హైవేల మీద వెళ్తూ ఉండగానే యాక్సిడెంట్లు అయితే చాలా అవుతున్నాయి అనమాట. అంటే కళ్ళు తిరిగి హైవేల మీదే పడిపోవడం జరుగుతుంది. చాలా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి ఎండ వల్ల. అండ్ ఎక్కడ చూసినా కానీ అంటే నార్మల్గా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, అంటే ఏజ్ డిఫరెన్స్ అనేది ఏం లేదు. చిన్న వాళ్ళని చూసుకున్నా, పెద్దవాళ్ళని చూసుకున్నా, యంగ్ వాళ్ళని ఎవరిని చూసుకున్నా కానీ ఎండ వల్ల అయితే చాలా అయితే ఇబ్బంది పడుతున్నారు. అందులో మెయిన్ వచ్చేసి అయితే ఎవరైతే మనకి డెలివరీ బాయ్స్ ఉంటారో, అలాగే క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్లయితే మనకి ర్యాపిడో 2 వీలర్ డ్రైవర్స్ ఉంటారు. అలాగే మనకి డెలివరీ బాయ్స్ చాలామంది ఉంటారు. మనకి ఫుడ్ డెలివరీస్ కానివ్వండి, ఇంకా ఫ్రూట్స్ డెలివరీస్ కానివ్వండి, అలాగే మనం ఏది తీసుకోవాలన్నా కానీ డెలివరీస్ ఉంటాయి. అంటే మనం మళ్ళీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని ఏదో ఒకటి ఆర్డర్ పెడుతూ ఉంటాం. వాళ్ళైతే ఎప్పుడు ఎండలోనే తిరుగుతూ ఉండాలి, అంటే బైక్స్ మీదనే ఎక్కువ తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి అయితే అసలు ఎవ్వరూ ఆలోచించారు. అంటే వాళ్ళు వచ్చారా, డెలివరీ ఇచ్చారా, తీసుకున్నామా, అయిపోయిందా అంతే అని చూస్తాం తప్ప వాళ్ళకి ఒక వాటర్ కూడా ఇవ్వము. సో వాళ్ళకైతే మనం అంటే ఎండను చూసైనా అట్లీస్ట్ మన ఇంట్లో ఎట్లయినా ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి, అట్లీస్ట్ ఫ్రిడ్జ్ లేకపోయినా ఎంతో కొంత కూల్ వాటర్ ఉంటాయి కాబట్టి, అంటే మనకు కుండలో వాటర్ కానివ్వండి, అట్లా ఏదో ఒక వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం మనం అంటే ఆ హెల్ప్ అయినా చేయాలి. కొంచెం అంటే వాటర్ ఇచ్చి అంటే అట్లీస్ట్ ఆ డెలివరీ చూసేంత వరకు మనం డెలివరీ చెక్ చేసుకుంటాం. ఆ లోపైనా కొంచెం పాపం వాళ్ళకి వాటర్ ఇస్తే తాగి కొంచెం ఎనర్జెటిక్గా అయినా అవుతారు. అండ్ అలాగే అవసరమైతే ఫుడ్ పెట్టినా తప్పు లేదు అట్లాంటి వాళ్ళకి. ఎందుకంటే పాపం మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉంటారు. ఎక్కడి నుండో వచ్చి ఇక్కడైతే వర్క్ చేస్తూ వాళ్ళ కష్టాన్ని కూడా ఎవరితో షేర్ చేసుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ కోసం అంటూనే బ్రతుకుతూ అండ్ ఇంకా కళ్ళు తిరిగి పడిపోతే మళ్ళీ ఈ డే మొత్తం చేసిన ఖర్చు అంతా మళ్ళీ హాస్పిటల్లో పెడుతూ ఇదంతా పెద్ద ఇష్యూ ఉంటుంది కాబట్టి, సో ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి, సో మనం కూడా కొంచెం ఎంతో కొంత హెల్ప్ చేస్తే మనకు కూడా ఎంతో కొంత మంచి అని చెప్పొచ్చు. అండ్ ఈ ఎండల వల్ల మనం కూడా ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటేనే భయం అవుతుంది. అలాంటిది మనం ట్రాఫిక్లో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకోకపోతేనే, అంటే మనం ఇంట్లో తాగేసి వెళ్ళినా కానీ మనం బయటకు వెళ్ళగానే చాలా ధూపు అవుతూ ఉంటుంది. ఇంకా అక్కడక్కడ చలివేంద్రాలని మన గవర్నమెంట్ అయితే చాలా మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చింది. అంటే ఆ చలివేంద్రంలో కూడా మనం తాగుతూ ఉంటాం. ఎక్కడక్కడ కొన్ని ఓన్గా అంటే గవర్నమెంట్ నుంచి కాకపోయినా కానీ చాలామంది ఓన్గా అయితే 2-3 క్యాన్స్ పెట్టి అక్కడనే కొంచెం వాటర్ గ్లాసెస్ కానీ పెట్టి, కొందరు అయితే మజ్జిగ కూడా పెడుతూ ఉంటారు రోడ్ సైడ్. కొందరు మజ్జిగ అని, అలాగే కొందరు బెల్లం నీళ్ళు అని అలా చాలా పెడుతూ ఉంటారు. సో వాళ్ళకైతే అసలు హ్యాట్సాప్ అని చెప్పాలి. వాళ్ళు మాత్రం అసలు ఇట్లాంటి వాళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పాలి. ఎందుకంటే నేనైనా కానీ చాలాసార్లు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కొని తాగలేక కాదు, సో వాటర్ బాటిల్ కొనుక్కొని తాగలేక కాదు, కానీ మనకేంటంటే అక్కడ ప్యూర్ మనకేంటి కొందరైతే అసలు వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆస్తమత కూడా లేకపోవచ్చు కదా. ఆయన వాటర్ బాటిల్ అనే కాదు, కొందరు మజ్జిగ పెడుతూ ఉంటారు, కొందరు బెల్లం నీళ్ళు అని అలా కూడా పెడుతూ ఉంటారు. సో అలాంటివి మాత్రం మీరు మిస్ చేసుకోకండి. సో తప్పకుండా తాగండి. ఎందుకంటే అంత పెద్ద మనకి హెల్త్ ఇష్యూ అట్లాంటిది అయితే రాదు దానివల్ల, కానీ మంచి ఎనర్జెటిక్గా అయితే ఉంటాం. కొంచెమైనా అట్లీస్ట్ మినిమం మనకు ఒక 10% ఎనర్జీ వచ్చినా కానీ మనం ఇంటి వరకైనా హ్యాపీగా వెళ్తూ ఉంటాం కాబట్టి, సో ఇట్లాంటివి చేయాలి. అండ్ మనం కూడా ఏమన్నా మనకు అంటే రోడ్ సైడ్ ఇల్లు ఉందనుకోండి, సో ఇల్లు ఉందనుకున్నప్పుడు జస్ట్ ఒక మన వంతు అన్నట్టు ఒక డైలీ ఒక 2 క్యాన్స్ 3 క్యాన్స్ అక్కడ రోడ్డు పైన పెట్టినా కానీ అక్కడ నుంచి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు అయితే తాగుతూ ఉంటారు. లేకపోతే రంజాన్లను ఉంటాయి కదా, అదే కుండలు, సో ఆ కుండలలో కూడా కొన్ని మనం వాటర్ అంటే స్పాన్సర్ చేసినంత మాత్రం సో ఎన్నో వందల మంది కూడా తాగే వాళ్ళు ఉంటారు. అంటే అట్లీస్ట్ 100 మంది కాకపోయినా కానీ కొంచెం ఎంతో కొంతమంది అయితే సో మన సైడ్ నుంచి అయితే అది తాగుతూ ఉంటారు కాబట్టి, సో మనకనేది అది చాలా సాటిస్ఫాక్షన్ నేనైతే చెప్పొచ్చు. ఎందుకంటే నేనైతే చాలా కొన్ని గల్లీలలో కూడా చూసాను. చాలామంది అంటే ఓన్గా వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఇదైతే అంటే కొంచెం ఇదైతే నాకు తెలిసిన వాళ్ళకి చాలా మంచి పని. సో మీరు కూడా ఇదైతే చెయ్యండి.
సో ఆయన ఇంకా మళ్ళీ మనం చూసుకున్నట్లయితే అహ్మదాబాద్, సో అలాగే మనం చూసుకున్నట్లయితే కొన్ని సిటీస్లో అంటే కొన్ని డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్లయితే కనుక కొన్ని సిగ్నల్లో కానివ్వండి, కొన్ని ప్లేసెస్లో కానివ్వండి వాటర్ స్ప్రింక్లర్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. అంటే మంచిగా వాటర్ అది ఎట్లంటే మనకి షవర్ లాగా ఉంటుందన్నమాట. అండ్ అంటే అక్కడ వెళ్ళి ఆ రోడ్ల పైననే రోడ్ సైడ్ కానివ్వండి, అలాగే సిగ్నల్స్ దగ్గర కానివ్వండి అట్లాంటివి పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం అక్కడ పబ్లిక్ అనేది ఆగి అంటే కూల్ అవ్వడానికి అక్కడ తడడం అయితే జరుగుతుంది. మరి స్నానాలు అయితే ఏం చేయాలి, జస్ట్ కొంచెం హెడ్ అనేది కూల్ అవుతుంది, బాడీ అనేది కూల్ అవుతుంది కాబట్టి అండ్ మళ్ళీ కూల్ వాటర్ వస్తుంది కాబట్టి చాలా కూల్ అయితే అవుతుంటారు. అట్లాంటి స్కీమ్ అంటే అట్లాంటిది అయితే కొంచెం మన దగ్గర కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది. అంటే మన తెలంగాణలో అయితే ఇంకా ఎక్కడైతే పెట్టలేదు. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇంకెక్కడ పెట్టలేదు. సో అదైతే ఇంకా ఇక్కడ పెడితే మాత్రం అసలు చాలా బాగుంటుంది. నేను కూడా వెళ్ళి అయితే ఎప్పుడైనా రోడ్డు పైన వెళ్ళినప్పుడైతే నేను కూడా అఫ్కోర్స్ అట్లాంటివి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇంకా పిల్లలకైతే అసలు ఇంకా చెప్పలేం. సో అట్లాంటివి కూడా తీసుకొస్తే చాలా బెస్ట్ అని అయితే నేను అనుకుంటున్నాను. అలాగే మెయిన్ ఏంటంటే మనకి డెలివరీ బాయ్స్ అయితే ఎవరైతే ఉంటారో సో వాళ్ళని మాత్రం కొంచెం అంటే కొంచెం వాటర్ ఇవ్వడం కానివ్వండి అలాంటివి అయితే హెల్ప్ చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 TV.